పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సుఖము సంతోషం ఈ రెండు కూడా మానవుడికి కావాలి. ఈ రెండు కూడా ఎవరికి కావాలి? మానవులైన మనకి కావాలి. అందుకే పెద్దలు అంటారు మనుషులకి ఏమొస్తుందంట? ఏమొస్తుంది? కష్టాలు రాక మానులు కొత్తగా అంటారు. అదే ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు కష్టాలని ఎప్పుడు వస్తాయంట? 16వ అధ్యాయంలో ఉంది. యెహోవాను విడిచిన వారికి శ్రమలు విస్తరించబడను. 4వ వచనం ఏముంది? యెహోవాను విడిచిన వారికి ఏమొస్తాయంట? శ్రమలు విస్తరించబడము. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారికి వాళ్ళకి ఏమొస్తాయంట? సంతోషం వస్తుందంట. నిత్య సుఖములు వస్తా ఉంటాయి. చాలా మంది ఆదివారం ప్రార్థనకి వెళ్ళరు, ఉపవాస ప్రార్థనకే వెళ్ళరు. మరి మనం దేవుని యొక్క సన్నిధికి దేవుడు చెప్పినట్లుగా 6 దినాలు నీ పని చేసుకుని 7వ దినము విశ్రాంతి దినమును పాటించమంట. ఎన్ని పనులు ఉన్నా సరే మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్తే మనకి ఆశీర్వాదం. నేను కూడా మరి దేవుళ్ళకి రాకముందు లాగిరిపల్లిలో ఉండేవాళ్ళం. ఆదివారం కూడా ఉద్యోగానికి వచ్చేవాడిని. విజయవాడ చుట్టుకొండ సెంటర్కి వచ్చేవాడిని. కాబట్టి దేవుని సాకులు చెప్పేవాళ్ళు, అయ్యా ప్రార్థనకు రా ఆదివారం అంటే, అయ్యా నాకు ఖాళీ లేదండి, ఆదివారం కూడా ఉద్యోగం ఉందండి అని చెప్పేసి జాబ్కి వెళ్ళిపోయేవాడు. చివరికి దేవుని మాటకు లోబడినందు వల్ల మరి చివరికి ఆ ఉద్యోగం కూడా ఏమైంది? పోయింది. ఆదివారం కూడా ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు, నెలకు ఒకసారి కూడా వెళ్ళేవాడిని కాదు, సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళేవాడిని కాదు. మరి దేవుడిలోకి వచ్చిన రోజు ప్రార్థన, రోజు ఏదో ఒక ఊర్లో ప్రార్థన, ఎక్కడ లేకపోతే ఇంటి దగ్గరైనా ప్రార్థన. మరి జంక్షన్లో పరిచర్య చేస్తాం. 365 రోజులు ప్రార్థన పెట్టి 300 చాలాసార్లు అడుగుతారు, మీరు మాంసం లేకపోతే అన్నం తింటా అంటారు. అది నేను మానేసా. అది ఏం చేయాలి? ఆ యొక్క ఆలోచన రాకూడదని చెప్పేసి కొన్నిసార్లు తప్పని వారి పరిస్థితుల్లో ఒకసారి కాకిలపాడని ఊరెళ్ళాం. అక్కడ వాకింగ్ చెప్పి అంతా అయిపోయింది. అయ్యగారు వచ్చాను, చేపల కూర వండారు. అమ్మ ఇంకేం లేదా అంటే మజ్జిగ కోసుకుందినే వచ్చాం. ఒకసారి నరసాపురం వెళ్ళాం ఉపవాస ప్రార్థనకి. 3 రోజులు చేసాం. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే అక్కడ ఏం చేశారు? అయ్యగారు ఏంటి తిండి గురించి చెప్తున్నాను అంటే సందర్భం వచ్చింది చెప్తున్నాను. అక్కడ కోడి మాంసం వండారు, ఏట మాంసం వండారు, చేపలు వండారు, రొయ్యలు వండారు, తలకాయ మాంసం వండారు, ఇవన్నీ వండారు. అయినా సరే పచ్చడి వేసుకుని తిన్నాను. అయ్యా కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తాను, కోడిగుడ్డు అన్న తినండి అంటే, నా కోడిగుడ్డు కూడా వద్దు, ఏం కావాలి చెప్పాలి. పచ్చడి వేసుకొని కొద్దిగా సాంబార్ చేశారు, సాంబార్ వేసుకొని తింటాం అని. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏం చేయాలి? మనం తీసివేసుకోవాలి, దాన్ని తీసివేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు. అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో మరి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య శరణు తెచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నా పాపములు క్షమించి, నా దోషములు క్షమించి, మరి పాప క్షమాపణ ఇచ్చి 3 దయ్యాల నుంచి విడిపించి, 15 రోగాల నుంచి విడిపించి, మరణకరమైన పరిస్థితుల్లో చావు బ్రతుకుల మధ్య అసలు ఈరోజు బతుకుతానో లేదో రాత్రి భయంగా పడుకోనండి. దేవుడు అప్పుడు దేవుడు భయం వచ్చి ఈరోజు బతికాం, రేపు బతుకుతానో లేదో అని అట్లా సంవత్సరం పైగా రోజులు గడిపిన పరిస్థితి. రాత్రి నిద్ర పెట్టేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, తినటానికి తినే పరిస్థితి. ప్రార్థన చేస్తున్నాం. మరి బుధవారం, శనివారం, శుక్రవారం సేవ కూడిక జరుగుద్ది, బుధవారం బైబిల్ స్టడీ జరుగుద్ది, అలాగే శనివారం ఉపవాస ప్రార్థన జరుగుద్ది, ప్రత్యేక ఉపవాస కూడికలు ఉంటాయి. మరి ఈ రీతిగా మరి దేవుడి కృపను బట్టి సంవత్సరానికి ఒకసారి కూడా ప్రార్థనకి అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? ప్రతిరోజు కూడా ప్రార్థించే వ్యక్తిగా దేవుడు చేశాడు.
కాబట్టి దానియేలులాగా మనం కూడా ప్రతిదినము కూడా ప్రార్థన చేయాలి. మీరు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, లేరని నేను చెప్పను. దేవుని ప్రేమించేవారు ఉంటారు. మీరందరూ కూడా మరి ఎందుకు వచ్చారంటే దేవుణ్ణి ప్రేమించారు. మీరందరూ కూడా ఏం చేశారండి? దేవుణ్ణి ప్రేమించారు లేదా? ఎంతమంది ప్రేమించారు దేవుణ్ణి? చేతులతో ఒకసారి. ప్రేమించేదో అధికముగా చెప్పారు. ఆసక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధింతో. ఆరాధన ఆరాధన, రెండు చేతులు పైకి. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదను అధికముగా ఆరాధింతు. ఆసక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధింతు. ఆసక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు. పూర్ణ బలముతో ప్రేమించేదో. ఆరాధన ఆరాధన. మంచిదండి, చదువుకోవడం. మానవులైన వారు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? చక్కపాటు పాడు చెప్పు, నువ్వు అన్న చెప్పు. చనిపోయినాక వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు మనిషి? అమ్మా చెప్పు, అమ్మా నువ్వు చెప్పు. రాక నువ్వు అన్న చెప్పు. దేవుడు చెప్పినట్లుగా మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధముగా దేవుని మార్గంలో. దేవుడు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? తిన్నగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. దేవుడు చెప్పినట్లుగా. ఒకప్పుడు నేను కూడా మూర్ఖుడిగా ఉన్నాడు కదా, మూర్ఖుడిగా ఉండేవాడు. దేవుడు లేడు, ఏమి లేదు, ఇదంతా ఒకటిదే, ఇదంతా మాయే, మనుషులు పెట్టుకున్నాయి అని చెప్పేసి నమ్మల. అట్లా నాకులాగా మరి దేవుళ్ళు సహవాసం. ఎప్పుడైతే మారు మనసు పొందామో వాళ్ళందరూ పోయారు. వాళ్ళందరూ పోయారు. దేవునితో సహవాసం, దేవుని సావుకులతో సహవాసం చేసినప్పుడు దేవుడి కృపను బట్టి మంచి అలవాటుతోటి, ప్రార్థనతో, భక్తితో దేవుని మార్గంలో నడవటానికి ప్రభు సహాయము చేశారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలే నడుచుకోరు. మనందరం కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? అందరూ చెప్పాలా? క్రీస్తుని పోలి నడుచుకో. మనందరూ కూడా దేవుని బిడ్డలుగా మారిపో. మనందరం కూడా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. దేవుడే మనం పుట్టించాడు. దేవుడు కుమారులు, దేవుడు కుమార్తెలమే. కానీ ఆ లక్షణాలు మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా ఆ లక్షణాలు మనలోనికి తెచ్చుకున్నప్పుడు మనం కూడా క్రీస్తులాగా మనం జీవిస్తాం. మనందరూ కూడా క్రీస్తులాగా ప్రభు జీవింపచేయునుగాక. మనందరూ కూడా క్రీస్తుని పోలిన వారిగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. వీళ్ళు చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు? ఆ రాసి ఏమని చెప్పేమనవాళ్ళు? చెప్పాలి. ఏమని చెప్పేవాళ్ళు? ఆంటీ గారు చెప్తున్నారు. అనేవాళ్ళు. అంటే మనం మీద కూర్చుంటే వస్తుందా? ఏం చేయాలి? ఎరా చెప్పగారు అని చెప్పేసి అంటే ఏం చేశాడు? స్కూల్ టాప్లో వేసి అన్నాడు. చెప్పండి అమ్మా. రావా? వచ్చా? చిన్నప్పుడు నేర్చుకున్నావా? చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చనిపోయేంత వరకు కూడా గుర్తుంటే లేదా? గుర్తుంటాయి.
అదే నేర్చుకోలేదు అనుకోండి, గుర్తుంటాయా? ఆ ఉండదు, ఆ ఉండదు, 1 ఉండదు, 2 ABCDలు ఏమీ ఉండవు. ఎందుకని? ఏమీ నేర్చుకోలేం. అలాగే దేవుని వాక్యం కూడా మనం ఇక్కడ వేసాయి నన్ను కాపాడయ్యా అంటాం. అంటే చిన్నదన్నమాట, చిన్న ప్రేమ. ఎంత చిన్న ప్రేమ. దాన్ని మీకు ఎట్ట చెప్పాలో కొద్దిగా అర్థం చేస్తున్నా. తండ్రి లారీ డ్రైవర్ అంట. లారీ డ్రైవర్ అయితే 2 పిల్లలు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు, 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉంటే లారీ డ్రైవర్ కదా, డ్యూటీకి వెళ్ళి వచ్చారు. నా పిల్లలు మరి వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి 1 కేజీ బూందీ తెచ్చారంట, 1 కేజీ లడ్డూలు తెచ్చారు. ఏం తెచ్చారు? చెప్పానుగా నేను, చెప్పినా చెప్పకపోతే ఇంకేం చేయను. కేజీ బూందీ తెచ్చామంట, 1/2 కేజీ 1/2 కేజీ 2 పొట్లాలు కట్టాడు. 1/2 కేజీ పెద్దోడికి, 1/2 కేజీ స్వీటు లడ్డు, 1/2 కేజీ బూందీ. చిన్నోడికి 1/2 కేజీ లడ్డు, 1/2 కేజీ బూందీ. సరే, 2కి ఇచ్చారంట. 2కి ఇస్తే ఓపెన్ చేసి ఇచ్చారు. 2 కూడా తింటామన్నారు. లోపల స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చాయి.